సార్ ఇప్పుడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఎప్పుడు కూడా చాలా చిన్నప్పటి నుంచి ఉంటుంటాం. నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళని చాలా చులకనగా చూస్తారు. ఇడ్లీ, వడ అని. ఇప్పుడు మళ్ళీ అదే మాట. ఇంత పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్‌లో కూడా హిందీ యాక్టర్లు మన తెలుగు యాక్టర్‌ని ఇడ్లీ, వడ అని చులకనగా చూశారని. అలాగే రాజకీయ నాయకులు కూడా చూసుకున్నట్లయితే మనకిచ్చే గ్రాంట్‌ని కూడా జీఎస్టీ రూపంలో భారీ ఎత్తున తీసుకుంటారు. ఏసేదేమో 10 పైసలు, 5 పైసలు. ఎందుకు ఇంత వివక్ష నార్త్ ఇండియా వాళ్ళు మనం అంటే? ఇప్పుడు వేసేది 10 పైసలు 20 పైసలు అంటే నువ్వు అక్కడ జిఎస్టీ కడుతున్నావు. నీకు రావాల్సినటువంటి ఆ, డబ్బు నీకు రాకపోతే మనం ఏం చేస్తున్నావు? నువ్వు వసూలు చేయలేకపోతున్నావు అంటే నీ డబ్బు అక్కడ వెళ్ళి నువ్వు వసూలు చేయలేకపోతున్నావు అంటే నీ కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఉండకపోవడం ఒక కారణం కావచ్చు, లేకుంటే నీ చాతకంతనం కావచ్చు. అలా ఏం లేదు సార్. పార్లమెంట్లో గర్జించాడు డీకే శివకుమార్ వాళ్ళ తమ్ముడు. అసలు సౌత్ ఇండియా మేము సపరేట్ నేను చెప్తున్నా ఈ సపరేట్ ఇండియా సపరేట్ దేశంగా పెట్టుకుంటామని కూడా ఆ ఉద్యమం కూడా అవన్నీ కాదు. సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఒక వ్యత్యాసం ఉన్నది. వాళ్ళు మనకు చిన్న చూపు చూస్తారని తెలుసు. దానికి ఈ యొక్క సౌత్ ఇండియన్స్ అందరూ మద్రాసి అని వ్యంగ్యంగా మాట్లాడడము, అవధేళన చేయడము చూసిన తర్వాత అన్నగారు ఆ రోజు పార్టీ పెట్టి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి నాయకులకు పోపించారు. అవును, మద్రాసి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అన్నగారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏ విధంగా చేశాడు గుర్తుందా? ఆ రోజు హైదరాబాద్ హౌస్ అనేది హైదరాబాద్ హౌస్ ఉంది కదా ఇప్పుడు. అవును, హైదరాబాద్ హౌస్ ఉంది. హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఉంది. అవును, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందింది ఆ ప్రాపర్టీ. అవును, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అవును, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, హైదరాబాద్కి వాళ్ళు రెంట్ కట్టాలి. కొన్ని సంవత్సరాల నుంచి రెంట్ కట్టట్లేదు. హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా ప్రాపర్టీని మేము స్వాధీనం చేసుకుంటున్నాం, అక్కడ ఇమీడియట్ ఖాళీ చేయాలని చెప్పి నోటీస్ పంపించాడు. కేంద్ర ప్రభుత్వం వణికిపోయింది. ఇట్లా రాజీవ్ గాంధీ పరేషాన్ ఈ క్యా హో గయా అని. కాదు సార్, మనం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అని కోపంతో వచ్చి ఇట్లా చేశాడు అని అంటే, రాజీవ్ గాంధీ అన్నగారు ఏపీ భవన్లో ఉంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి కలవడానికి, స్వయంగా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి కలవడానికి వస్తే కూడా కలవలేదు ఆయన. 2 గంటలు బయట నిల్చోబెట్టారు ఆయన. 2 గంటల తర్వాత కలిశారు. నేను బిజీగా ఉన్నా ఆగమని చెప్పేసి. అలాంటి ధైర్యవంతుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి నాయకులు వస్తేనే ఇలా వివక్ష చూపించే యొక్క మూర్ఖులు వంగుతారు. అదే కాకుండా కేసీఆర్ లాగా ఎయిర్పోర్ట్ దిగగానే నీకు అవసరం ఉంటే పొరుగు దండాలు కొట్టడము, లేకుంటే ముఖం చాటేయడం, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అక్కడ నార్త్ వాళ్ళ ముందు ఈ సౌత్ వాళ్ళు అవకాశవాదులుగా ముద్రింపబడ్డారు. ఇప్పుడు ఇడ్లీ వడ వ్యవహారం ఏంటి? షారూఖ్ ఖాన్ చులకనగా మాట్లాం. షారుఖ్ ఖాన్ ఎవడండి? షారుఖ్ ఖాన్కి ఏమైనా నైతికత ఉందా? ఈ కేటీఆర్ లాంటి షారుఖ్ ఖాన్. కేటీఆర్ క్యారెక్టర్ షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ ఒకటే. వాడు ఒకరోజు మా భారతదేశ వచ్చాయంటాడు, ఒకరోజు పాకిస్తాన్ వచ్చాయంటాడు. వాడు పాకిస్తాన్ క్రికెటర్స్ తిరగడం, వాని కొడుకు డ్రగ్స్ ఇట్లా పట్టుకుపోవడం, రకరకాలు ఉంటాయి. వాడు మెంటల్ స్టెబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాదు. అలాంటి పిచ్చోడు చేసిన వ్యాఖ్యలకు మనము స్పందించడం కూడా తప్పే. ఎందుకంటే మా స్ట్రెంత్ సౌత్ ఇండియాలో మా స్ట్రెంత్ అని తెలుసు. సౌత్ ఇండియాలో మా స్ట్రెంత్ లేకపోతే చూద్దాం మరి. సౌత్ ఇండియాలో రాకండి మరి. నార్త్ పొలిటికల్ పార్టీలో సౌత్ ఇండియాకి రాకండి. ఈరోజు నార్త్లో ఉన్న స్టార్స్ అంతా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన డిపెండ్ అయి ఉన్నారు. ఎవడున్నాడు నార్త్లో? బాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉన్నారు చెప్పండి? బాలీవుడ్లో ఎంతమంది ఫిలిం నడిచేటి ప్రొడక్షన్ చేసేది పిక్చర్స్ అన్నీ బాలీవుడ్లో. ఆ నాటు పాటకే డాన్స్ చేశారు అక్కడ వాళ్ళు. ఇంకా వేరే పాట లేదు మన పాట. నార్త్ ఇండియాలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతమంది హీరోస్ ఉన్నారు, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కేవలం ఖాళీ తెలుగు ఇండస్ట్రీ చూడండి ఎన్ని హీరోలు ఉన్నారు, మీరు ఏళ్ళ మీద లెక్క పెట్టలేదు. మరి అంత టాలెంటెడ్ ఉన్నారు. టాలెంట్ ఇక్కడ పుట్టింది, అక్కడ కాదు. మాతో నేర్చుకోవాల్సింది వాళ్ళు. అంటే ఈ వివక్ష పోవాలంటే ఏం చేయాలంటారు? వివక్ష కాదు, ఓర్వలితనం. అది మన యొక్క టాలెంట్ చూసి వాళ్ళ దగ్గర టాలెంట్ లేని టాలెంట్ని వాళ్ళు ఉన్నట్లు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మన దగ్గర ఉంది టాలెంట్. సల్మాన్ ఖాన్ కానివ్వండి, షారుఖ్ ఖాన్ కానివ్వండి, ఎవడన్నా కానివ్వండి, రామ్ చరణ్ లాగా జూనియర్ ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ చేయగలుగుతాడా? వీళ్ళు ఈరోజు మైకేల్ జాక్సన్ని కూడా ఓవర్టేక్ చేసే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. అంత గ్రాఫిక్స్ పెట్టి రకరకాల గ్రాఫిక్స్ తోటి వాళ్ళు పిక్చర్లు తీస్తారు. కాబట్టి వీళ్ళని చూసి వాళ్ళకి ఈర్ష.
ఆ ఈర్ష్యని ఈ విధంగా ఆకాశ వేలో చెప్తున్నారు అంతే తప్ప వాళ్ళ మీద జాలి పడాలి తప్ప మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు. ఓకే. దే ఆర్ సో సిల్లీ. అంటే చాలా పెద్ద విషయాలు కదా సార్. సినీ రంగం కూడా పెద్దదే, రాజకీయ రంగం, పొలిటికల్ రంగం కూడా ఇచ్చే గ్రాంట్ల విషయం కూడా చాలా దారుణం. యూపీకి ఇస్తున్న గ్రాంట్‌లో మనకు అక్కడ రూ. 2 ఇస్తే ఇక్కడ మనకు 5, 10 పైసలు విదిలిస్తున్నారట. అలాగే ఇక్కడ మన వాళ్ళు పోనీ అప్పులు తెచ్చుకుందామంటే ఆ అప్పుల మీద కూడా లిమిట్స్ పెట్టడం కేంద్ర ప్రభుత్వం చేసే పనులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు వారిపైన ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని కూడా కలిసి కేంద్రం నుంచి మనకి ఏ విధంగా రాబట్టుకోవాలన్నది ఈ ముఖ్యమంత్రుల సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో కేసీఆర్ లాంటి మూర్ఖుడు ఉంటే ఆ సమావేశానికి రాకపోవడం, ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రుల సమావేశం పెట్టినప్పుడు ఈయన దుమ్మా కొట్టి సోమేష్ కుమార్ లాంటి దొంగను పంపించాడు. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పనులు చేసినప్పుడే ఇక ముఖ్యమైన ప్రాధాన్యత కలిగినటువంటి మీటింగ్లకు డుమ్మ కొట్టినప్పుడు ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు ఈ ద్రావిడ నాడు అనే మూమెంట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ కలిపి. అవన్నీ ఏం కాదండి, అంత అపోహలు. ఒక మా పబ్లిక్ ఒక మైండ్ డైవర్ట్ చేయడానికి పార్లమెంట్లోనే క్వశ్చన్ చేశాడు కదా అతను ఎంపీ. పబ్లిక్లో మైండ్ డైవర్ట్ చేయడానికి. కర్ణాటక ఏం చేశారు? కర్ణాటక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? డివైడ్ అండ్ రూల్ చేస్తుంది. కేరళను మొత్తం సర్వనాశనం చేసింది. కేరళను మొత్తం భారతదేశానికి సంబంధం లేనట్టు పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలు అక్కడ రోజు రోజు పెరుగుతున్నాయి అక్కడ. అవును. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డెవలప్ చేసింది? యూపీలో ఇప్పుడు గత దశాబ్దాలను ఉన్న చెత్త మొత్తం యూపీలో సాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది కాంగ్రెస్ ప్రభుత్వం? 2 రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు పోయి సౌత్ ఇండియన్ సపరేట్ చేస్తా అంటే అక్కడ ద్రావిడ్ అని చెప్పేసి ద్రావిడన్ ఇష్యూ తీసుకొస్తారు. అక్కడ మా కరుణానిధి మనవడు స్టాలిన్ కొడుకు వాడేమంటాడు? సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిదని వాడు మాట్లాడతాడు. డెంగ్యూ, మలేరియా లాంటిది అంటాడు. ఇలాంటి యొక్క సైకోలు, సాడిస్టులు రకరకాల వ్యాఖ్యలు చేసి ఒక ఏకతాటి పైన ఉన్నటువంటి హిందువులని డిఫరెన్షియేట్ చేసి ఒక మత సామరస్యాన్ని కొల్లగొట్టి కమ్యూనల్ వైలెన్స్ సృష్టించాలని ఆలోచన తప్ప ఈరోజు దేశ ప్రజలు భారతదేశాన్ని విడగొట్టాలని ఆ మదిలో ఆలోచన కూడా రాదు. రాని ఆలోచనని కొందరు దుర్మార్గులు వాళ్ళ మదిలో ఆలోచన విషబీజాన్ని నాటే ప్రయత్నం చేస్తున్నారు అంతే.